ప్రతి దాంట్లో రాజకీయం మాత్రమే చేయాలనుకునేటటువంటి ధోరణి కాంగ్రెస్ పార్టీ మానుకుంటే బాగుంటుంది. కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు దర్శనానికి వస్తే ఎవరన్నా ఆపుతారా? వాళ్ళ ఎమ్మెల్యేలు దర్శనానికి వస్తే ఎవరన్నా ఆపుతారా? విఐపి బ్రేక్ దర్శనాలు ఇస్తున్నారు కదా, అట్లాగే వాళ్ళకి సంబంధించి ఇబ్బంది ఏమైనా పెడుతున్నారా? లేదు కదా. అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల్లో అవకాశాలు అందరికీ ఇస్తున్నారు కదా. మరి దాంట్లో ఎందుకని సమాన హక్కు లాంటి పదాలు ఎందుకు వాడుతున్నారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా తొలిహారతికి ఏమీ అలౌ చేయట్లేదు. తొలిహారతి అనేటువంటి ఒక సంప్రదాయం, అది తరతరాల మఠ సంప్రదాయం. ఎవరైతే స్వామివారికి సంబంధించి సేవలు చేసుకున్నటువంటి మఠాలకి స్వామివారి ఇచ్చిన అదృష్టాన్ని ఆ తర్వాత సంప్రదాయకంగా కొనసాగిస్తున్నారు. ఇవాళకి కూడా అది కొనసాగుతుంది. ఆనాటి డోనర్లలో ఒకళ్ళైనటువంటి మైసూర్ మహారాజులు వాళ్ళు కూడా భారీగానే డొనేషన్స్ చేశారు కాబట్టి వాళ్ళకి ఆ విధమైనటువంటి వెసులుబాటు ఆనాటి నుంచి ఇవ్వబడింది. ఇప్పుడు అది ఎవరైనా తీసేశారా? కర్ణాటకలోనే ఉంది కదా మైసూరు. ఆ మహారాజుల కుటుంబానికి సంబంధించినటువంటిది వారసత్వం ఎలవడే కదా, కొనసాగుతోంది కదా. మరి ఇంకేంటి ప్రాబ్లం? ఎందుకు ప్రత్యేకించి కావాలని ఏదో కర్ణాటకకి తప్పు చేస్తున్నట్టు, ఏదో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పక్కన పెట్టినట్టు, లేదా కర్ణాటక ఎమ్మెల్యేలను పక్కన పెట్టినట్టు మా ఎమ్మెల్యేలు సేవలు చేస్తారు దేశానికి అంటే మిగతా ఎమ్మెల్యేలు అందరు దేశానికి సేవ చేయకేమన్నా ఉంటుందా? భారతదేశంలో ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలకు కూడా అందులో ఛాన్స్ ఏం లేదు. బ్రేక్ దర్శనమా, తోమాల, సుప్రభాతమా, ఇంకోటే ఉంది. ఆ సేవలు కేవలం ఆ మఠాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే దీనికి సంబంధించి అంటే మైసూర్ మహారాజులకి సంబంధించి ఇప్పటికి కూడా కొనసాగుతుంది. మరి అక్కడ ఎలాంటి వివక్ష లేదే. అది కర్ణాటక వాళ్ళు కదా అని వివక్ష ఏం చూపెట్టట్లేదే. దాంట్లో రాజకీయం తీసుకురావడం ఎందుకు? స్వామివారితో భక్తితో ఉండాలి. స్వామివారి పట్ల మనం ఎట్టి పరిస్థితుల్లో అపరాధం చేయాలనుకోవట్లేదు ఇక్కడ. కానీ అపవాదు వేస్తున్నాం సంప్రదాయం మీద. తిరుమల తిరుపతి దేవస్థాన వ్యవహార శైలి అనేటటువంటిది సిస్టమేటిక్గా ఉంటుంది, సంప్రదాయబద్ధంగా ఉంటుంది. దాన్ని చెడగొట్టి ఏదో చెయ్యాలనేటటువంటి ఆలోచన, దాంతో రాజకీయం చేసి ప్రాంతీయ రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకుంటే పాపం అది కుటుంబాలకి శాపం అవుతుంది. ఆలోచించుకోవాల్సింది.